వెల్కమ్ బ్యాక్. సుశాంత్ సింగ్ రాజ్పూత్ మరణం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. ఎన్నో ప్రశ్నలు రేగుతున్నాయి. ఇప్పుడు మహారాష్ట్ర పోలీసులు దర్యాప్తులో తేలని ఎన్నో కీలక విషయాలు ఇప్పుడు సిబిఐ దర్యాప్తుతో వెలుగులోకి వస్తున్నాయి. దీని మీద మనం ఈరోజు మాట్లాడుతున్నాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు మాజీ సిబిఐ జేడీ ఐపీఎస్ ఆఫీసర్ వివి లక్ష్మీనారాయణ గారు. వారికి గతంలో మహారాష్ట్రలో ఆయన డీజీగా కూడా పనిచేసిన అనుభవం కూడా వారికి ఉంది. లక్ష్మీనారాయణ గారు నమస్తే సార్. రామ్కి గారు హలో. రామ్కి గారు వినిపిస్తుందా? సార్ లక్ష్మీనారాయణ గారు నమస్తే అండి. లక్ష్మీనారాయణ గారు డిస్కనెక్ట్ అయ్యారండి, మళ్ళీ కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. రామ్కి గారు ఇప్పుడు చాలా మటుకు అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్లు ఈ డ్రగ్స్ స్కామ్ అనగానే డ్రగ్స్ వ్యవహారం అనగానే అంటే అదొక తెలియని మత్తులో ఒక సోషలైజ్డ్ అన్న ఫీలింగ్ లోనే చాలా మంది పార్టీ కల్చర్ కి అలవాటు పడుతూ మొదట్లో ఏమీ లేకపోయినా తర్వాత దానికి బానిసలు అవుతూ ఇలా అనేక రకాలైన విమర్శలు అనేవి ఇండస్ట్రీ చుట్టూ వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం ఎస్పెషల్లీ బాలీవుడ్ ని తీసుకుంటే నిజంగానే ఈ కేసు అనేది కంగనా చెప్తున్నట్లుగా ఎక్కువ మందిని అరెస్ట్ చేసే వరకు అందరిని విచారించే వరకు వెళ్తుంది అని మీకు అనిపిస్తుందా, లేకపోతే మన టాలీవుడ్ లో లాగానే అది కూడా చెప్పబడుతుంది అనిపిస్తుందా డ్రగ్స్ వ్యవహారం ప్రత్యేకించి? ఎలా అంటారు కంగనా? సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ అండి. లక్ష్మీనారాయణ గారు జాయిన్ అయ్యారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ లక్ష్మీనారాయణ గారు నమస్తే సార్. అయ్యారు. ఓకే ఓకే సార్. లక్ష్మీనారాయణ గారు గుడ్ ఈవినింగ్ సార్. ఏదేమైనా ఇప్పుడు ప్రస్తుతం ఇండస్ట్రీలో సుశాంత్ సింగ్ రాజ్పూత్ మరణం అనేది మరొక కొత్త వివాదానికి తావిస్తోంది. బాలీవుడ్ లో డ్రగ్స్ మాఫియా కలకలం అనేది మరొకసారి రేగింది. ప్రముఖ నటి కంగనా రనౌత్ ఆరోపిస్తున్నట్లుగా అనేక మంది బాలీవుడ్ పెద్దలు ఈ వ్యవహారంలో ఉన్నారు. చాలా మంది సెలబ్రిటీలలో జరిగే హౌస్ పార్టీలో కొకైన్ అనేది చాలా సర్వసాధారణం. అదేవిధంగా నిషేధిత డ్రగ్ MDMA, దాన్ని మిథైల్ ఎడినాక్స్ మెటాంఫెటమిన్ అని అంటారు. ఈ డ్రగ్ అనేది చాలా కామన్. చాలా మంది యాక్టర్స్ కి అది వాళ్ళు తాగుతున్నారు అనేది కూడా తెలియదు. చాలా మంది నీళ్లలో కలిపి ఇచ్చేస్తారు. ఆ మత్తులో చాలా జరిగిపోతూ ఉంటాయంటూ కూడా కంగనా చాలా హాట్ కామెంట్స్ చేసింది. రామ్కి గారు అంటే ఈ కామెంట్స్ అన్ని తర్వాత కంగనా చాలా స్పష్టంగా చెప్తోంది, నేను నార్కోటిక్స్ అధికారులు గనక విచారిస్తే గనక నా దగ్గర నుంచి కీలక సమాచారం ఇవ్వడానికి నేను రెడీ, ఎందుకంటే నేను అక్కడ చాలా ఇట్లాంటివన్నీ విట్నెస్ చేసి ఉన్నాను కాబట్టి నేను రెడీ అని చెప్తోంది. నిజంగా ఈ అంశాన్ని అధికారులు సీరియస్ గా తీసుకుంటారా, లేకపోతే ఇది కేవలం రియా చక్రవర్తి సుశాంత్ సింగ్ కి మాత్రమే పరిమితం చేసి ఈ కేసులో విచారణ జరుగుతుంది అనుకోవాలా? సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే ఒక యాక్ట్రెస్ ముందుకొచ్చి మరి నేను సాక్ష్యాలు ఇస్తాను, నేను ఆధారాలు ఇస్తాను అన్న తర్వాత దాన్ని తీసుకోవాల్సిన బాధ్యత అయితే ఉంది. ఖచ్చితంగా దాని మీద విచారణ చేసి ఎక్కడెక్కడ జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అని తెలుసుకోవాల్సిన బాధ్యత అయితే పోలీస్ డిపార్ట్మెంట్కి ఉందండి. ఆ అమ్మాయి అలా ముందుకు వచ్చి ఇస్తానడం, సాక్ష్యాలు అందిస్తానడం చాలా గొప్ప విషయం. సో ఈవెన్ టాలీవుడ్లో కూడా జరిగింది ఏమైంది అనేది దాన్ని అలా వదిలేశారు. దాన్ని అక్కడితో వదిలేయడం, అసలైన నేరస్తులకు శిక్ష పడకుండా ఉండడం కూడా కరెక్ట్ కాదు. దాన్ని ఎందుకు వదిలేశారు అనేది కూడా మనకి 1-10 సార్లు మనం ఏమన్నా టీవీలో ఏమన్నా మాట్లాడితే అది ఏదైనా ముందుకెళ్తుందేమో తప్ప అది అలా వదిలేయడం కూడా కరెక్ట్ కాదని నా అభిప్రాయం అండి. అంటే రామ్కి గారు సుశాంత్ సింగ్ మరణంలో ప్రతిదీ కూడా అంటే జూన్ 14 నుంచి మొదలుకొని ఇవాల్టి వరకు ప్రతి ఒక్క విషయం కూడా బాలీవుడ్ కి ఇంటర్ రిలేటెడ్ గానే జరుగుతోంది. ప్రతిదీ కూడా వివాదాస్పదం అవుతూనే ఉంది. అంటే అతనికి అవకాశాల దగ్గర నుంచి, అతని సినిమాల్ని ఆపేయడం దగ్గర నుంచి, హిట్ అయిన తర్వాత కూడా అతనికి మంచి సినిమాలు రానివ్వలేదు అని, అంటే నెపోటిజం అన్నదాన్ని ఎక్కువగా జరిగింది. నెపోటిజం కి బలి అయిన ఒక ప్రముఖ యాక్టర్ సుశాంత్ సింగ్ రాజ్పూత్ అన్నట్లుగా వచ్చినప్పటికీ కూడా అది కేవలం ఆత్మహత్యగానే దాన్ని చిత్రీకరించడం జరిగింది. సుప్రీంకోర్టు సిబిఐ ఎంక్వైరీ చేసే వరకు కూడా అందరం దాన్ని ఆత్మహత్యగానే నమ్మాము. ఇప్పుడు సరికొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అసలు ఇండస్ట్రీలో ఎందుకు అన్ని ఇలా జరుగుతూ ఉంటాయి? ఎక్కడైనా సరే రంగుల ప్రపంచం అనేది అనుకున్నంత రంగులమయంగా ఉండదు. దానిలో ఎవరికి కనపడని చీకటి కోణం అనేది ఎప్పుడు దాగే ఉంటుంది. ఎందుకంటారు?
రామ్కి గారు తొందరగా బయటకు వస్తూ ఉంటాయండి. ఉమ్, చీకటి కోణాలు అందరికీ ఉంటాయి, కానీ ఫిలిం ఇండస్ట్రీలో వచ్చినంత తొందరగా మిగిలిన ఇండస్ట్రీస్ లో రావు చీకటి కోణాలు బయటికి. ఉమ్, అండ్ మోర్ ఓవర్ అందరి ఫోకస్ ఇక్కడ ఈ సినీ గ్లామర్ మీద ఉంటది. yes, వీళ్ళు ఏ చిన్న పొరపాటు చేసిన, ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఒక 1000 కేసెస్ పట్టుకుంటే ఒకే రోజు ఉమ్, ఒక యాక్టర్ ఉంటే ఐ మీన్ అది ఫోకస్ చేస్తాం మనం. yes, సో అందువల్ల అది అలా ఫోకస్ గా ఉంటుంది. ఇప్పుడు ఈ గ్లామర్ ఫీల్డ్ లో ఇక్కడ ఏంటంటే డబ్బు ఎక్కువ, అంటే చాలా ఈజీగా వస్తుందండి, ఉమ్, చాలా ఈజీగా. ఇప్పుడు సుశాంత్ కి క్రోర్స్ ఆఫ్ మనీ, ఇప్పుడు ఆయన అకౌంట్ కి 40 కోట్ల పైనే ఆయన అకౌంట్ లో ఉండినాయి. ఉమ్, సో ఒక సినిమాకి ఆయన చార్జ్ చేసేది చాలా హై ఉంటది. ఉమ్, ఇప్పుడు బయట మనం సంపాదించేది తక్కువ ఉంటదండి. ఇంకా సినిమా ఇండస్ట్రీ కాకుండా, హీరోలు కాకుండా బయట ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రెమ్యునరేషన్ కానీ, మహేష్ బాబు గారు అంటే యాడ్లని, ఎండార్స్మెంట్లని ఇవన్నీ చాలా ఉంటాయి కదా యాక్టర్స్. చాలా ఉంటాయి, అంత ఈజీగా బయట రాదు. ఎక్కడైతే ఇంత ఈజీ మనీ, ఇంత ఎక్కువ డబ్బు ఉంటదో, సో అక్కడ రకరకాల క్యారెక్టర్స్ అక్కడ ఫోకస్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ అంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ పడకుండా మిగిలిన వాళ్ళంతా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇప్పుడు సుశాంత్ సింగ్ అక్కడ ఫెయిల్ అయ్యాడు, ఎందుకంటే ఆయన స్నేహితులు ఇప్పుడు సిద్ధార్థ్ అనే ఫ్రెండ్ అకౌంట్ కే 20 crores వెళ్ళినాయి. ఎందుకు వెళ్ళినాయి ఏంటి అనేది ఇంకా విచారణలో తెలియాల్సి ఉంటుంది. అతను ఫస్ట్ నాకు 10 నెలల నుంచి అతను నా కాంటాక్ట్ లో లేడని మాట్లాడాడు. అతను 20 crores ఇతని అకౌంట్ నుంచి అతనికి వెళ్ళిన రిలేషన్ ఉన్న ఫ్రెండ్ 10 months టచ్ లో లేకుండా ఎలా ఉంటారు? సో మొన్న ఏదో ఒక న్యూస్ ఛానల్లో అతను ఫస్ట్ చెప్పింది అయితే నాకు 10 months నుంచి టచ్ లో లేడని, ఆ తర్వాత మెసేజ్లు ఉన్నాయని చెప్పేసి ఏదో చెప్పాడు. సో అలా ఉంటుందా అంటే 20 crores ఇతని అకౌంట్ నుంచి అతనికి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత, ఇట్లాంటి రిలేషన్ ఉన్న తర్వాత ఎందుకు 20 crores ట్రాన్స్ఫర్ అవ్వాల్సి వచ్చింది? అండ్ మోర్ ఓవర్ ఈ అమ్మాయి కూడా, రియా కూడా మాక్సిమం అతని సుశాంత్ ని ఒక డబ్బు ఇచ్చే మిషన్ గానే వాడుకుందండి. రియా వాళ్ళ బ్రదరు పోయిన ఆగస్ట్ లో ఏదో హోటల్లో ఉంటే 4 లక్షల చిల్లర ఎంతో బిల్ అయితే కూడా సో సుశాంత్ అకౌంట్ నుంచే పే చేశారు. సో అలా ఈ అమ్మాయి అకౌంట్ కి ఆల్రెడీ 12 కోట్లు ఎంతో 15 crores 12 crores ఈ అమ్మాయి అకౌంట్ కి వెళ్ళినాయండి, ఈయన అకౌంట్ నుంచి, సుశాంత్ అకౌంట్ నుంచి. సో అతన్ని కనీసం అంటే అతన్ని డబ్బుల కోసం అతన్ని వాడుకున్నారు, అతన్ని పిచ్చోడి కింద క్రియేట్ చేయడానికి ట్రై చేశారు. సో అతనికి సినిమాలు లేవు కాబట్టి, లేకపోతే ఈ రాజ్పుత్ ని ఏదో ఇది చేశారు కాబట్టి తను సూసైడ్ చేసుకున్నట్టు ఇదంతా క్రియేట్ చేయడానికి ప్రయత్నం జరిగింది. లాస్ట్ టైం కూడా మనం iNews లో ఒక డిబేట్ లో మనం మాట్లాడుకున్నప్పుడు ఈ నెపోటిజం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు నేను చెప్పాను, అంటే ఒక్క స్థాయి వరకే అది పనిచేస్తుందండి. ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్స్ కూడా నేను మీకు ఈవీవి గారి అబ్బాయిలని ఇద్దరిని చెప్పాను ఆ రోజు. నేను ఇప్పుడు ఈవీవి సత్యనారాయణ గారి 2 అబ్బాయిల్లో ఒక అబ్బాయికి అంటే 1-2 సినిమాల వరకే అవి పనిచేస్తుందండి, ఆ ఇన్ఫ్లుయెన్స్ పనిచేస్తుంది. ఆ తర్వాత నుంచి దాన్ని కంటిన్యూ చేయలేదు. వాళ్ళ హార్డ్ వర్క్, వాళ్ళ వాల్యూస్ పనిచేస్తాయి తప్ప ఇవన్నీ పనిచేయవు. అది ఆ విషయం లాస్ట్ టైం కూడా నేను మాట్లాడాను. ఇప్పుడు ఇక్కడ కూడా అదే ఇంచుమించుగా ప్రూవ్ అయ్యింది. వీళ్ళు క్రియేట్ చేశారు ఈ అమ్మాయి, కానీ ఈ అమ్మాయి ఆయనకు కొందరు పెద్దలు ఉన్నారు, ఇండస్ట్రీ పెద్దలే ఉన్నారు. సో ఇది చాలా డీప్ ఇన్వెస్టిగేషన్ జరిగి ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి నిజంగా శిక్ష పడేటట్టు చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అంటే రామ్కి గారు, ఇప్పుడు ఒకవేళ సిబిఐ గనక ఇంకా లోతుగా దర్యాప్తు చేసి కేవలం సుశాంత్ సింగ్ వ్యవహారంతో పాటుగా ఇప్పుడు ఎలాగైతే డ్రగ్స్ వ్యవహారం బయటపడింది, ఆల్రెడీ ఈడీ రంగంలోకి దిగిన తర్వాత మనీ లాండరింగ్ బయటపడింది, ఎవరెవరు వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేశారు, ఎవరు బ్యాంక్ అకౌంట్స్ నుంచి డబ్బులు తీసుకెళ్లారు, ఎవరు ఆ హార్డ్ డిస్క్ని డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేశారు, ఇవన్నీ ఇలా ఒకదానికొకటి ఇంటర్లింకులుగా అందరి పేర్లు బయటపడితే బాలీవుడ్ అనేది ఎలా మారిపోతుంది? ఇప్పుడు అందరూ కూడా బాలీవుడ్ ని ఒక ఐకాన్ లా చూస్తారు. అందరు ఇండస్ట్రీ వాళ్ళు, కొత్తగా వచ్చిన యాక్టర్లు కూడా బాలీవుడ్ లో గనక ఒక సినిమా చేస్తే చాలు అనుకునే స్థాయికి ఆ ఇండస్ట్రీ ఎదిగింది. ఇప్పుడు దీని తర్వాత ఆ ఇండస్ట్రీ పేరు మొత్తం కూడా మారిపోయే అవకాశం ఉంటుంది. చాలా మంది పెద్దల పేర్లు బయటకు వస్తే పరువు పోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ జరుగుతాయి అనుకోవచ్చా మనం నిజంగానే?
ఇండస్ట్రీకి ఏం కాదండి. ఎప్పుడు కూడా ఇండస్ట్రీ అనేది అదొక పెద్ద ఇండస్ట్రీ, ఇంకా అంటే అది మహాసముద్రం అది. ఇప్పుడు ఏదో ఒక నలుగురు తప్పు చేసో, ఒక 10 మంది తప్పు చేశారు, పోనీ 10 మంది దొరికిపోయారు, సో ఆ 10 మంది పోతారు, 10 మంది పోతారు, తప్పు చేసిన వాళ్ళు ఎలాగో పోతారు. సో అంత మాత్రాన ఇండస్ట్రీని వచ్చే నష్టం లేదు. కాకపోతే ఇండస్ట్రీలో ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు అనేది మాత్రమే ఒక మచ్చపడుతుంది తప్ప ఇండస్ట్రీకి వచ్చే నష్టం ఏ విధంగానూ ఉండదండి. ఓకే. అండ్ ప్రధానంగా ఇందాక మనం మాట్లాడుకున్నట్లు ఇప్పుడు సిద్ధార్థ్ పితాని కానీ లేకపోతే సుశాంత్ దగ్గర పనిచేసే పర్సనల్ మేనేజర్లు కానీ అక్కడ పనిచేసే వర్కర్లు కానీ తనకు ఉండే అసిస్టెంట్లు వీళ్ళెవరూ కూడా ముందుగా మహారాష్ట్ర పోలీసుల దర్యాప్తులో ఎవరు కూడా ఒక మాట కూడా బయటపెట్టలేదు. అందరూ కూడా ఇది కేవలం ఆత్మహత్య అన్నట్లు పోర్ట్రేట్ చేయడానికే వాళ్ళంతా కూడా ట్రై చేశారు. వన్స్ సిబిఐ ఎంటర్ ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కళ్ళు కన్ఫెషన్ స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. ఎస్, రియా ఇది చేసింది, రియా ఆ రోజు అది చేసింది, వాళ్ళ మధ్య గొడవ పడింది అని. అంటే వాళ్ళకి ఏమన్నా ఒక భయం ఉంటుందా అండి? ఇండస్ట్రీలో ఉంటున్న వాళ్ళు ఒక అంశం మీద ఇండస్ట్రీ పెద్దలకి ఎగనెస్ట్ గా ఏదైనా మాట్లాడితే మన సర్వైవల్ కష్టం అవుతుంది, ఇది సగుల్ ఫర్ ఎగ్జిస్టెన్సే కదా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అంటే. సో ఆ రకంగా ఏమైనా భయాలు ఉంటాయా? ఒక నిజాన్ని నిర్భయంగా నిజమని ఎందుకు చెప్పలేకపోతారు చాలా మంది? అప్పుడు ఆ పోలీస్ వాళ్ళు కరెక్ట్ గా ఆ నిజాన్ని బయటకు తీయలేకపోయారండి, వీళ్ళని ఎక్కువ ప్రెజర్ పెట్టలేకపోయారు. సో వీళ్ళకి నిజంగానే ఇండస్ట్రీలో మళ్ళీ దారి ఉన్నదేమో. వాళ్ళంతా ఇంట్లో పనిచేస్తారు, సుశాంత్ ఇంట్లో పనిచేసే వ్యక్తి అబ్బాయి ఒక అతను. సో అండ్ అతనికి ఏం పోతుందండి అంటే ఇండస్ట్రీలో అతనికి మళ్ళీ దిక్కు ఉండదేమో అని అనుకోవడానికి అవకాశం లేదు. అండ్ సిద్ధార్థ్ అనే అతను ఈయన ఫ్రెండ్. సో అది కాదండి, అప్పుడు అడిగే విధానంలో అప్పుడు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని హైడ్ చేశారు. మేబీ వాళ్ళు అమ్ముడిపోయారా, ఖచ్చితంగా నేను అదే చెప్పగలుగుతాను. ఆ ఇన్వెస్టిగేషన్ అనేది ప్రాపర్ గా జరగలేదు. దానికి ఏ రీజన్ అయినా అయి ఉంటది. బట్ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ వాడారా లేకపోతే డబ్బే ఇచ్చారా, ఏం చేశారో అది ఇన్వెస్టిగేషన్ సరిగా జరగకుండా దాన్ని మూసేయడానికి ప్రయత్నం చేశారు. బట్ ఎప్పుడైతే ఇది సిబిఐకి వెళ్ళిందో సో ఇప్పుడు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఖచ్చితంగా ఇప్పుడు ప్రాపర్ రిజల్ట్స్ అనేవి వస్తాయండి. ఎవరెవరు దాంట్లో ఇందులో ఉన్నారో మొత్తం అందరూ బయటకు వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు. అండ్ మళ్ళీ మనం డ్రగ్స్ అన్న వ్యవహారం గురించి మాట్లాడుకుంటే రియా చక్రవర్తి అనే అమ్మాయి అంత వెరీ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్ ఏం కాదు. ఈ మధ్యనే ఇండస్ట్రీకి వచ్చి ఆమె కూడా అవకాశాల కోసం స్ట్రగుల్ చేస్తోంది. 2-3 చిన్న చితక సినిమాలే చేసింది. ఆమె కూడా పర్సనల్లీ పెద్ద సర్కిల్ అంటూ లేదు. కానీ ఆమెకి వెనకాల చాలా మంది ఉండి ఎవరో ఒక ప్రోత్బలం ఉంటేనే ఒక వ్యక్తిని మనం ప్రోత్సహించి అతనికి డ్రగ్స్ అలవాటు చేసి మానసికంగా అతను పిచ్చివాడు అన్న ఒక పోర్ట్రేషన్ క్రియేట్ చేసి అతను చనిపోయిన దాన్ని సూసైడ్ గా ప్లాన్ చేయాలి. ఇవన్నీ చేయాలంటే ఒక పెద్ద టీం ఉండాలి, ఒక టీం ఎఫర్ట్ అయ్యే ఉండాలి. అంటే ఈమె వెనక ఎంతమంది పెద్దవాళ్ళు లేకపోతే ఈ రకంగా చేసి ఉంటుంది అనేది ఇప్పుడు చాలా మందికి వస్తున్న డౌట్. నిజంగా ఇండస్ట్రీ ఎస్ లేదండి, ఇదంతా ఈ అమ్మాయి చేసిన మ్యానిపులేషన్స్ అండి. ఈ అమ్మాయి మేబీ పెద్దలను వాడింది. అంటే వీళ్ళంతా కలిసి కుట్ర చేసి ఆ అబ్బాయిని చంపాల్సిన అవసరం ఉంది. ఈ అమ్మాయి చేసే తప్పులకి వాళ్ళను కూడా వాడింది. ఈ అమ్మాయి మీరు అన్నట్టు పెద్ద యాక్ట్రెస్ కాదు, పెద్ద పేరున్న అమ్మాయి కాదు, బట్ మాక్సిమం డబ్బు అయితే వాడింది. సో అతన్ని ఒక పిచ్చోడి కింద క్రియేట్ చేసి అందరికి చెప్పడం. ఎవరైనా సరే ఒక అమ్మాయి వచ్చి ఏడుస్తూ నేను ఇప్పుడు ఈయనతో రిలేషన్ లో ఉన్నాను, ఈయన పెళ్లి చేస్తున్నాం అనుకుంటున్నాను, కానీ ఈయనకేమో ఇట్లా మెంటల్ ఉంది అని చెప్తే నమ్ముతారు కదా, డెఫినెట్ గా నమ్ముతారు. ఇదిగో ఇలా కొట్టాడు లేకపోతే తిట్టాడు అంటే ఖచ్చితంగా నమ్మే పరిస్థితి. అలాంటప్పుడు ఏదన్నా నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్ తీసుకోవాను లేకపోతే ఆయనకి ఏదైనా ట్రీట్మెంట్ ఇప్పించాను, ఎవరైనా సలహా ఇవ్వడం వరకు ఛాన్సెస్ ఉన్నాయి కదా. సో ఖచ్చితంగా ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి ఎవరన్నా చెప్పినా, నా దగ్గరికి వచ్చి ఎవరన్నా చెప్పినా కూడా మనం ఏమంటాం, మంచి సైకాట్రిస్ట్ చూపించానో లేకపోతే మంచి మెడిసిన్ ఏదైనా వాడమనో అంతవరకు చేయగలుగుతాం. బట్ ఇతన్ని చంపడానికి ఆ సినీ పెద్దలు అందరూ కుట్ర చేసేసి అతన్ని మర్డర్ చేయించేంత వరకు చేయాల్సినంత అవసరం ఉంటుందా? ఎందుకంటే ఇతని డబ్బు ఏం వాళ్ళు వాడలేదు, వాళ్ళేమి ఇతనికి పోలంత డబ్బు ఇవ్వాల్సిన పని లేదు. సో ఆర్థిక పరమైన అట్లాంటి ఇబ్బందులు లేవు. సో
పోనీ పెద్దలు ఎవరైతే ఉన్నారో అతను వాళ్ళు ఈ సుశాంత్ కాంపిటీషన్ కాదు వాళ్ళకి. ఎస్ 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 రామ్కి గారు ఒక్క నిమిషం. ఎస్, మనం ఇప్పుడు ఏదైతే బాలీవుడ్ అన్న దాని గురించి మనం మాట్లాడుకుంటున్నామో, మనకి బాలీవుడ్ నుంచి బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ గారు మనకి ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. इमरान जी नमस्ते। नमस्कार जी, मैं इमरान। अभी जो माहौल है ना बॉलीवुड में, वो सुशांत सिंह राजपूत एंड रिया चक्रवर्ती के बारे में, वो ड्रग्स के सिलसिले में जो कुछ चल रहा है ना, उसके बारे में आप क्या कहना चाहते हो? सीबीआई इंक्वायरी, ईडी, अभी नार्कोटिक्स भी उसके सिलसिले में जांच पूछ कर रहा है। या देखिए, मुझे नहीं लग रहा कि वो जो ड्रग्स वाला एंगल है वो कोई बहुत बड़ा एंगल है। थोड़ा बहुत ड्रग ट्रैफिकिंग चलता रहता है, वो फिल्म इंडस्ट्री में भी थोड़ा बहुत देखने को मिल जाता है, कॉर्पोरेट लेवल के ऊपर भी है, न्यूज में भी है, ये इन सब हाई लेवल के ऊपर थोड़ा सा हैगा ये। लेकिन ये इतना बड़ा सर्किल नहीं है कि आपके मतलब दिस ड्रग माफिया इज नॉट रनिंग ए पैरेलल गवर्नमेंट, ऐसा नहीं है, क्योंकि बहुत ज्यादा है। इट्स इंडिया, इट्स नॉट मैक्सिको। यहाँ पर जो ड्रग वाला एंगल है वो कोई बहुत छोटा सा है। लोग पर्सनल यूज के लिए थोड़ा बहुत करते हैं, इधर से उधर यूज होता है, वो पकड़े भी जाते हैं, पुलिस भी उनको पकड़ती रहती है। पुलिस का कंट्रोल ड्रग के ऊपर महाराष्ट्र के अंदर बहुत अच्छा है। आई डोंट थिंक कि ड्रग वाला एंगल कोई बहुत बड़ा एंगल है इसके अंदर। ये जो दूसरा और कोई कुछ और रीजन हो सकता है, ड्रग भी हो सकता है, बट मेजरली मुझे ये कुछ और ही होना चाहिए। ये ड्रग वाला इज ए माइनर एंगल इन दैट। और देखिए, जिस तरह से इन सबको जो मीडिया ट्रायल करा जा रहा है, जिस तरह से इनके पीछे लगे हुए हैं, वो उनके लिए थोड़ा सा मुश्किल हो जाता है अगर कल को ये क्लियर नहीं हुआ। जैसे लाइक जस्ट फॉर एन एग्जाम्पल, संदीप सिंह को उसको संदीप सिंह का नाम सब जगह आ रहा है, जस्ट बिकॉज ही वाज शोइंग थम्स अप टू समबडी। थम्स अप देने की वजह से उसको उसका जो मीडिया ट्रायल कर रखा है, आज वो आदमी घर से बाहर सड़क पे निकल नहीं सकता है, क्योंकि उसको किसी मीडिया ने उसको इतना हाईलाइट। लेकिन इमरान जी, कंगना रनौत ने एक पब्लिक प्लेटफॉर्म में, ट्विटर में इतनी बार बोल दिया कि कोकेन इज वेरी नॉर्मल, एवरीबडी कैन गेट इजीली कोकेन इन ए पब्लिक पार्टी और इन ए हाउस पार्टी। एमडीएमए भी बहुत आसानी से मिल जाता है। बॉलीवुड के लोगों में जो हाउस पार्टी चल रहा होता है ना, वहाँ बहुत आसानी से मिलता है, इट्स ए नॉर्मल थिंग। उन्होंने ऐसे कह दिया ट्विटर में आके, उन्होंने ये भी कह दिया कि मैं नार्कोटिक्स वालों की वो उनका पर्सनल ओपिनियन है शायद। उन्होंने ऐसा देखा हो। जैसे मैं भी काफी सालों से हूँ यहाँ पर, मैंने बहुत पार्टीज में जाता हूँ, बहुत पार्टीज होती रहती हैं। मैंने एक्सेप्ट शराब और सिगरेट, मैंने कोई तीसरी चीज वहाँ देखी नहीं उसके। इतना मैं इतने ज्यादा लोगों से मिला हूँ, इतनी ज्यादा पार्टीज अटेंड करी है, इतना ज्यादा मैंने ऐसा नहीं देखा कि वेरी कॉमन मीन्स हर आदमी कर रहा है। नॉट देयर, आई एम नॉट डूइंग, माई सर्किल इज, आई डोंट नो एनीबडी इन माई सर्किल हु इज। तो ऐसा नहीं है, हो सकता है कुछ लोग करते हो, आई एम नॉट डिनाइंग दैट, लेकिन उसके लिए ऐसा नहीं है कि आप पूरी फिल्म इंडस्ट्री को बोल दें कि फिल्म इंडस्ट्री जो है वो ड्रग्स लेती है, तो पूरी फिल्म इंडस्ट्री जो है वो एक नेपोटिज्म का झंडा लेके चलती है। नॉट लाइक दैट। कुछ लोग करते हैं और वो हर जगह करते हैं। वो आप किसी भी कॉर्पोरेट में चले जाइए, वहां पे भी आपको थोड़ा बहुत लोग मिल जाएगा। आप मीडिया में चले जाइए, वहां भी आपको थोड़ा बहुत मिल जाएगा। इट इज थोड़ा बहुत एवरीवेयर। इट्स नॉट कि एवरीबडी इज इंडल्ज इनटू ड्रग्स। आई डोंट एग्री विद दिस। लेकिन हम क्या उम्मीद कर सकते हैं? सीबीआई इंक्वायरी के बाद हम क्या उम्मीद कर सकते हैं? मतलब अभी जो सुशांत सिंह के बारे में जो चल रहा है ना जी, देखिए, सीबीआई काफी कॉम्पिटेंट एजेंसी है। सीबीआई के आने के बाद इस चीज की उम्मीदें बहुत ज्यादा बढ़ गई हैं कि अब जो होगा वो सही होगा, सच सामने आएगा। बट आई थिंक इट विल टेक सम टाइम, क्योंकि मुझे थोड़ा सा काम कॉम्प्लिकेटेड लग रहा है। तो स्टेप बाय स्टेप थोड़ा सा खुलेंगी, थोड़ा सा उलझेंगी। बस मैं ये चाह रहा थोड़ा सा कि जो लोग नॉर्मल आदमी जिसके ऊपर आपको डाउट है उसका हरास ना करें। अगर किसी पे डाउट है तो आप ये कह सकते हैं कि डाउटफुल है, लेकिन उसको बिल्कुल आप उसको ऊपर लगा दें कि ही इज द कन्विक्ट, ये आरोपी है और इसी ने करा है, और ये क्यों घूम रहा है, ये सड़क पे क्यों खड़ा है, या थम्स अप क्यों दिखा रहा है, या महेश भट्ट का आप लोगों ने नाम ले दिया कि महेश भट्ट ने वो चैट क्यों करी रिया के साथ, वो चैट करा है तो वो गलत है। ऐसा नहीं होता है। हर आदमी बात करने वाला हर आदमी गलत नहीं हो सकता। तो चीजें हैं, तो थोड़ा उसको मैं चाह रहा हूँ कि धीरे धीरे उसको सामने आने दिया जाए। लेकिन आप लोग जो दिखा रहे हैं, आप लोग जो कर रहे हैं, इट्स वेरी गुड। वो जो ब्रिलियंट रिपब्लिक टीवी ने भी करा, आप लोगों ने भी करा, जितना भी करा आप लोगों ने बहुत अच्छा करा। लेकिन सुशांत की फैमिली ने और अंकिता लोखंडवाले भी और रिया के बारे में बहुत कुछ बोल रहा है। रिया मीडिया के सामने आके एक मरा हुआ आदमी के बारे में झूठी इल्जाम लगा रहा है। उनको एक क्लास्ट्रोफोबिया के नाम से एक नया चीज
सबके सामने लाया है, लेकिन वो नहीं डरते हाइट से लेके, वो फ्लाइट भी खुद चला हुआ है, वो हेलीकॉप्टर भी चला चुका है, सम वीडियोस भी आ रहा है ना ट्विटर में, अंकिता ने सम वीडियोस भी पोस्ट किया, ऐसा झूठी इल्जाम लगा रहा है, खुदकुशी करने की कोई जरूरत नहीं है सुशांत सिंह राजपूत को, वैसे बोल रहा है, लेकिन रिया ऐसे क्यों कर रहा है, उनका मकसद क्या है? सुशांत सिंह राजपूत इज सक्सेसफुल मैन, उनको कोई बीमारी नहीं थी, उसके पास पैसे की कमी नहीं थी, उसका करियर अच्छा था, उसको रीजन ही नहीं है उसको सुसाइड करने का। तो वो सुसाइड वाला एंगल तो मेरे को समझ में नहीं आता। आई डोंट एग्री विद दैट। सेकेंडली नेपोटिज्म, आई डोंट एग्री विद नेपोटिज्म आल्सो। तो सुशांत को नेपोटिज्म से डरने की कोई जरूरत नहीं थी। ही हिमसेल्फ, उसका अपना मुकाम था, उसके पास फिल्म आती थी, बड़ी फिल्में कर रहा था। वो नेपोटिज्म वाला जो लोगों ने एंगल उठाया और इतना सबको ब्लेम कर दिया और सब लोगों के नाम ले लिए, दैट वाज आल्सो वेरी रॉन्ग। आपने किसी का ऐसे नाम ले दिया, आप देखिए वो नेपोटिज्म वाला एंगल खत्म हो गया, वो बात जा चुकी है। अब ये दूसरा एंगल शुरू हो गया है। लेकिन जिन लोगों को नेपोटिज्म का नाम लेके जिन लोगों को ब्लेम करा था, उनका जो डैमेज हुआ, सोशल डैमेज, उसका क्या? उसको कौन रिटर्न करेगा? वो तो सब उससे आगे आ गए। सेम आई एम सेइंग कि व्हाई यू आर टेकिंग द नेम ऑफ संदीप सिंह सो मच। कल जब वो क्लियर हो जाएगा तो, लेकिन उसका डैमेज तो हो चुका है ना। तो डोंट डैमेज एनीबॉडी, लेट्स सी व्हाट सीबीआई क्या निकाल के लेकर आती है और सीबीआई किसको पकड़ती है और क्या सामने आता है, स्टेप बाय स्टेप। यस, थैंक यू so much, Imran ji. Thanks for calling me. Yes, thank you so much for joining with us. Yes, thank you. ఎస్, ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ తర్వాత అనేక కీలక విషయాలు బయటకి వస్తున్న తర్వాత ఇప్పుడు చాలా మంది ఒక అసభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. సిబిఐ అనేది ఎటువంటి బయాస్ అనేది లేకుండా, ఎవరి ఒత్తిళ్లకి లొంగకుండా దర్యాప్తు చేస్తుంది. అనేక విషయాలు వెలుగులోకి వస్తాయి. ఖచ్చితంగా ఎవరైతే సుశాంత్ మరణానికి కారకులయ్యారో వాళ్ళందరికీ ఖచ్చితంగా శిక్ష పడుతుంది అంటూ కూడా అందరూ నమ్ముతున్నారు. కేవలం బాలీవుడ్ కి చెందిన వాళ్లే కాదు, సుశాంత్ అభిమానులు అందరూ కూడా ఇప్పుడు దాన్ని విశ్వసిస్తున్న క్రమంలో అసలు ఈ దర్యాప్తు ఎలా కొనసాగుతుంది, సిబిఐ దర్యాప్తులో ఎలాంటి విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది, దీని మీద మనం డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్, మనతో పాటు సిబిఐ మాజీ జేడీ ఐపీఎస్ ఆఫీసర్ వివి లక్ష్మీనారాయణ గారు ఫోన్ లైన్ లో జాయిన్ అయ్యారు. లక్ష్మీనారాయణ గారు నమస్తే అండి. చాలా సేపటి నుంచి మీ అభిప్రాయం కోసం ప్రయత్నిస్తూ ఉన్నాం ఈ విషయంలో. లక్ష్మీనారాయణ గారు, మీరు గతంలో మహారాష్ట్రలో అడిషనల్ డీజీగా కూడా పనిచేసిన అనుభవం ఉంది. ఇప్పుడు ముంబై పోలీసులు చేయలేని పని ఏదైతే వాళ్ళు విచారణ సరిగ్గా నిర్వహించలేదు, సిబిఐ వచ్చాక అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డ్రగ్స్ వ్యవహారం వచ్చింది, మనీ లాండరింగ్ విషయం వెలుగులోకి వచ్చింది, తర్వాత ఇంకా చాలా వస్తాయి అన్న ఊహాగానాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఈ మొత్తాన్ని నాకు తెలిసి మీరు కూడా ఫాలో అవుతూనే ఉంటారు. సుశాంత్ సింగ్ మరణం, ఈ ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ ఇదంతా కూడా. సార్, మీకేమనిపిస్తుంది నిజంగా? మీరు సుప్రీంకోర్టు 19వ తారీఖు ఇచ్చిన ఒక జడ్జిమెంట్ మీరు కంప్లీట్ గా చదివితే ఒక 35 పేజీల జడ్జిమెంట్. అందులో వాళ్ళు ఏమన్నారంటే, ముంబై పోలీసు వాళ్ళు ఇది ఒక సూసైడ్ గా కన్సిడర్ చేసి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు, కాబట్టి వాళ్ళ దీంట్లో ఎక్కడ తప్పులు లేవు అన్నట్టుగా కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అదేవిధంగా బీహార్ పోలీసు వాళ్ళు అఫెన్స్ రిజిస్టర్ చేయడం, అక్కడ దాంట్లో కూడా ఏమాత్రము ఇది లేదు. కాబట్టి ఇప్పుడు రెండు ఈ విధంగా రిజిస్టర్ అవడం వల్ల ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీ ఏదైతే ఉందో సిబిఐకి ఇద్దాము అని చెప్పేసి అప్పుడు బీహార్ గవర్నమెంట్ నిర్ణయించడము, తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అగ్రీ అవ్వడం, అప్పటికే సిబిఐ ఆల్రెడీ ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంది. కాబట్టి దాన్ని మళ్ళా సుప్రీంకోర్టు వాళ్ళు సిబిఐకి ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఎందుకంటే ఈ అలిగేషన్స్, కౌంటర్ అలిగేషన్స్ ఇవన్నీ పక్కన పెట్టడానికి. తర్వాత ఈ కేసు ఏదైనా ఇంకొక కొత్త అఫెన్స్ వచ్చినా కూడా అది కూడా సిబిఐ చేయాలని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా ఇవ్వడం జరిగింది. అందువల్ల సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు జరుగుతుంది. దాంతో పాటు ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏదైతే చేస్తుందో, ఏదైతే ఆర్థిక పరమైన ఇర్రెగ్యులారిటీస్ ఏవైతే కనిపించాయో వాటి గురించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేస్తుంది. ఆ తర్వాత వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తీసుకుని ఇప్పుడు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో కూడా వాళ్ళ పరిధిలో ఈ డ్రగ్స్ కు సంబంధించిన విషయాలు వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు 3 ఏజెన్సీస్ ఇప్పుడు వర్క్ అవుతున్నాయి. ఒకటి సిబిఐ, రెండవది వచ్చేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, మూడవది వచ్చేసి ఎన్సీబీ, నార్కోటిక్ కంట్రోల్. అంటే వాళ్ళ పరిధిలో ఉన్న విషయాలను వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసుకుంటూ వెళ్తారు. ఇన్వెస్టిగేషన్ అన్నది ఏంటంటే ఫైనల్ గా ప్రతి విషయాన్ని కూడా సాక్ష్యాధారాలతో మనం రేపు కోర్టు ముందు మనం నిలబెట్టగలగాలి. అది ఇన్వెస్టిగేషన్ యొక్క విశేషం. దానికి ఎటువంటి ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలి అన్నది మనకు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ లో క్లియర్ గా ఉంది. ఆ ఎవిడెన్స్ ని ఏ విధంగా తీసుకోవాలన్నది కూడా మనకు కరెక్ట్ గా ఉంది. ఇప్పుడు సిబిఐ ఏం చేస్తుందంటే, కొంతమంది స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తుంది, ఆ తర్వాత వచ్చేసి పోస్ట్ మార్టం రిపోర్ట్స్, తర్వాత ఇన్క్వెస్ట్ రిపోర్ట్స్, వీటి గురించి కన్సర్న్ డాక్టర్స్ నుంచి, ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ నుంచి వాళ్ళ ఒపీనియన్స్ తీసుకుంటుంది.
ఉంది. ఆ తర్వాత ఎఫ్ఐఆర్ లో ఏవైతే అలిగేషన్స్ ఉన్నాయో, అంటే ఇందులో ముఖ్యంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇది ఆత్మహత్యకు ప్రవృత్తం చేయబడింది, సెక్షన్ 306 అన్నది అందులో పెట్టడం జరిగింది. అంటే ఇతను సూసైడ్ చేయడానికి కొంతమంది వ్యక్తులు అతన్ని ఇది చేశారు, ఉత్తేజితపరిచారు, ఆర్ అతన్ని ఈ విధంగా చేసుకోమన్నట్టుగా ఆయన ప్రేరేపించడం వల్ల అది చేస్తున్నారన్నది ప్రధానంగా 306 ఐపీసీ అన్నది ఒక అఫెన్స్ మనకు ఎఫ్ఐఆర్ లో కనబడుతుంది. అందువల్ల ఈ ఎఫ్ఐఆర్ లో ఉన్న 306 అఫెన్స్ ఒకటి ముఖ్యం. ఆ తర్వాత వచ్చేసి క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, అంటే ఇతని ప్రాపర్టీస్ అతన్ని నమ్మించి మోసగించారన్నది కూడా, చీటింగ్ కూడా ఒక అఫెన్స్ అందులో. అందువల్ల వీటన్నిటికీ సంబంధించిన ఎవిడెన్స్ ఇప్పుడు సిబిఐ కలెక్ట్ చేసి ఆ ప్రకారంగా వాళ్ళు కోర్టుకి సబ్మిట్ చేస్తారు అనమాట. అది ముఖ్యంగా మనకు జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్. దానికి సమయం పడుతుంది, ఆ సమయం ప్రకారం వాళ్ళు చేస్తూ వెళ్తారు. ఓకే, లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు ప్రధానంగా ఏదైతే ఈ నార్కోటిక్స్, డ్రగ్స్ అండ్ సైకోపాట్రిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్, ఎన్డీపీఎస్ యాక్ట్ కింద ఏవైతే నిషేధిత సబ్స్టెన్సెస్ ఉన్నాయో వాటిని వినియోగిస్తున్నట్లుగా, వాటి ద్వారా సుశాంత్ సింగ్ కి డ్రగ్స్ అలవాటు చేసి ఆత్మహత్య చేసుకునేలాగా ప్రేరేపించారు. దానికి సంబంధించిన వాట్సాప్ చాటే ఇప్పుడు బ్యూరో దగ్గర ఉంది, దాన్నే ఈడీ బ్యూరోకి ఇచ్చింది అనేది అక్కడి నుంచే విచారణ మొదలైంది, డ్రగ్స్ వ్యవహారం అనేది. మీరు మహారాష్ట్రలో పనిచేసిన సమయంలో డ్రగ్స్ అనేది ఎలా ఉండేది సార్? నిజంగానే ముంబైలో కానీ బాలీవుడ్ ఇండస్ట్రీలో కానీ డ్రగ్స్ వ్యవహారం అనేది ఎలా ఉంటుంది? అప్పట్లో ఏమైనా దీనికి సంబంధించి మీకు మీ పరిధిలోకి వచ్చిన అంశాలు ఏమైనా అబ్జర్వ్ చేశారా మీరు? అన్నది మామూలుగా మీరు చూస్తే అన్ని చోట్ల ఉన్న వ్యవహారమే. కొన్ని చోట్ల గాంజాయి పేరుతో మనము చెప్తాం, గాంజా అన్నది సర్వసాధారణంగా మనకు కనిపిస్తుంది. అదే విధంగా మీరు చూస్తే కొకైన్, చెరస్, ఆ తర్వాత వచ్చేసి కొత్తగా ఈ పార్టీ డ్రగ్ అని చెప్పేసి మెఫెట్రాన్ డి అని వస్తుంది, MDMA అంటారు. ఈ విధమైన డ్రగ్ రేవ్ డ్రగ్ అంటారు, అంటే పార్టీ డ్రగ్. జస్ట్ నీళ్ళలో కలిపేస్తే అది దాంట్లోంచి కిక్ వస్తుందని. ఈ విధమైన రేవ్ పార్టీస్ అని ఇలాంటివి చాలా జరిగేవి అనమాట. మహారాష్ట్రలో జరిగేవి, ఇతర రాష్ట్రాల్లో కూడా జరిగేవి. అందువల్ల చాలా కేసెస్ యాక్చువల్ గా మీరు మహారాష్ట్ర పోలీస్ తీసుకుంటే, తర్వాత ముఖ్యంగా బాంబే పోలీస్ తీసుకుంటే, నార్కోటిక్స్ సెల్ అన్నది కొత్తగా ఒక సెపరేట్ డిపార్ట్మెంటే ఉంది. సో వాళ్ళు ఈ కేసెస్ అన్ని కండక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇదొక మాఫియా, ఇదొక ఇంటర్నేషనల్ మాఫియా మీరు తీసుకుంటే. ఎందుకంటే భారతదేశాన్ని ఈ విధంగా అటాక్ చేయడానికి కూడా అనేక శక్తులు, అంటే ఫేక్ కరెన్సీ పంపించడం, డ్రగ్స్ పంపించడం, ఇవన్నీ కూడా చేసి యువతరాన్ని ఒక పక్కతో పట్టించాలన్నది కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో జరుగుతున్న ఒక కుట్ర. కాబట్టి వీటన్నిటిని పట్టుకోవడానికి మనకు రకరకాల యూనిట్స్ ఉంటాయి. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అన్నది మెయిన్ గా సెంట్రల్ గవర్నమెంట్ కింద ఉంటుంది, వాళ్ళు చేస్తుంటారు. తర్వాత ఈ విధంగా ఈ డ్రగ్ మినాస్ అన్నది మనం ఎలా తగ్గించాలన్నది కూడా ఇది ముఖ్యమైన ఛాలెంజ్. ముఖ్యంగా ఏంటంటే యువతరంలో ఒక కొత్తది ఏదైనా వస్తే దాంట్లో ఎట్లా ఉంది చూద్దామని చెప్పేసి వాళ్ళు దాంట్లో దిగిపోయి దానికి బానిసలుగా అయ్యే అనేక ఇవి చూసాం. తర్వాత వీళ్ళని యాంటీ అడిక్షన్ సెంటర్స్, డి అడిక్షన్ సెంటర్స్ ఇలాంటివన్నీ పెట్టి కూడా వాళ్ళని దాని నుంచి బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా చాలా అక్కడ చేస్తూ ఉండేవాళ్ళు. అందువల్ల ఏంటంటే ఇది కేవలం ముంబై, మహారాష్ట్ర కాకుండా మొత్తం భారతదేశంలోనే మీరు చూస్తే ఇది ఒక పెద్ద యువతరానికి దీని నుంచి బయటికి తీయాల్సిన అవసరం చాలా ఉంది. ఇక్కడ కూడా ఐ థింక్ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఫిలిం దీంట్లో కూడా ఈ డ్రగ్స్ అవి ఉన్నాయని చెప్పేసి ఒక కేసు కూడా అయిందని నేను వినడం జరిగింది. ఆ తర్వాత ఈ రోజు వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అదంతా కూడా ఈ ప్రబలంగా సినీ ఫీల్డ్ లో ఉన్న ఇది కూడా ఉంటుంది అక్కడ లైఫ్, మేబీ స్ట్రెస్ ను తట్టుకోవడానికి. ఎందుకంటే ఫిలిం ఫీల్డ్ లో కూడా స్ట్రెస్సెస్ చాలా ఎక్కువ ఉంటాయని అంటూ ఉంటారు. ఎందుకంటే ఒక హీరో పైకి రావడము, తర్వాత ఇవన్నీ కూడా, తర్వాత పార్టీ కల్చర్, వీటన్నిటిలో ఈ డ్రగ్స్ అన్నది ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే కల్చరే ఒక డిఫరెంట్ గా తయారవుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్ తో అయినా అట్లీస్ట్ ఈ మూల సూత్రధారులు ఎవరు దీంట్లో, దీని వెనకాల ఎక్కడ నేషనల్, ఇంటర్నేషనల్, కొంచెం దుబాయ్ పేరు కూడా అందులో రావడం జరుగుతుంది నేను పేపర్ లో చదివిన దాన్ని బట్టి చూస్తే. కాబట్టి వీటన్నిటిని మూలాల నుంచి మనం తీసే అవసరం ఉంది. కాబట్టి ఈ ఇన్వెస్టిగేషన్ లో ఈడీ కానీ, సిబిఐ కానీ, తర్వాత నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో కానీ వాళ్ళు మూలాలకు వెళ్లి వీటన్నిటిని కూడా బయటకు తీసుకురావాలి. ఇది దేశం యొక్క యువత కోసం చేయాల్సిన ముఖ్యమైన అవసరం ఉంది. అయితే ఫైనల్ గా లక్ష్మీనారాయణ గారు, ఇప్పటికే 2 నెలలు అయిపోయింది సుశాంత్ సూసైడ్ అనుమానాస్పద మృతి కిందే మనం మాట్లాడుకుందాం, అది ఇంకా తేరలేదు కాబట్టి. ఎస్, సుశాంత్ మరణం జరిగి జూన్ 14, ఇప్పటికే 2 నెలలు అయిపోతుంది. సిబిఐ ఎంక్వైరీ తర్వాత 6 రోజుల్లోనే అనేక విషయాలు బయటకు వచ్చాయి. సీన్ రికన్స్ట్రక్షన్ చేశారు, చాలా మంది స్టేట్మెంట్స్ ని గ్యాదర్ చేశారు. సో మనం ఎన్ని రోజులు దీన్ని ఒకటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? ఒక కంక్లూజన్ కైండ్ ఆఫ్ థింగ్ అనేది సిబిఐ ఎంక్వైరీ ఇంకా ఫాస్ట్ గా చేస్తే కనుక మనం ఎన్ని రోజుల్లో ఎక్స్పెక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి?
సాధారణంగా ఏంటంటే ఈ కేసు 306 తీసుకుంటే మామూలుగా ఇందులో పెట్టిన ఇవి చూస్తే ఐ థింక్ వాళ్ళు 60 days ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయాలి. మామూలుగా 60 days ఆర్ 90 days అని ఉంటుంది. కేసెస్ లో 90 days, మిగతా కేసెస్ లో జనరల్ గా 60 days లో ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయాలి. అంటే ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయకుంటే ఇప్పుడు ఎవరైనా అరెస్ట్ చేస్తే వాళ్ళకి అరెస్ట్ అయిన రోజు నుంచి 60 రోజుల లోపల ఛార్జ్ షీట్ వేయకుంటే వాళ్ళకి బెయిల్ వస్తుంది అన్నది మన జనరల్ గా మన సిఆర్పిసిలో ఉన్న ఇదని. అందువల్ల ఇప్పుడు ఇంకా ఇన్వెస్టిగేషన్ స్టేజ్ లోనే ఉంది, ఇంకా ఎవిడెన్స్ సెలక్షన్ లోనే ఉంది. ఆ తర్వాత సంబంధితులను అరెస్ట్ చేసే పరిస్థితి వస్తే అరెస్ట్ చేసి వాళ్ళను ఇంట్రాగేట్ చేసే కస్టడీ తీసుకొని వాళ్ళు ఇంట్రాగేట్ చేయడం, ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. పూర్తయి వాళ్ళు కూడా త్వరగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. స్పెషల్ టీమ్ ఐ థింక్ సిబిఐ టీం ముంబైలో క్యాంప్ చేస్తుంది. ఒక జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఈ ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని నేను పేపర్ లో చదివాను. కాబట్టి ఏది ఏమైనా కూడా త్వరలో దీనిలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారో, అసలు ఏం జరిగింది, దీని వెనకాల ఏ శక్తులు ఉన్నాయన్నది బయటికి తీసుకురావడం ఒక సొసైటీకి, ఒక సభ్య సమాజానికి కూడా ఇది చాలా అవసరం. ఒక ప్రామిసింగ్ యంగ్స్టర్ ఈ విధంగా ఆ వయసులో సూసైడ్ చేసుకోవడం కానీ, ఆయన ఎవరైనా సూసైడ్ చేసుకోవడానికి ప్రేరేపించడం కానీ, ఇవన్నీ కూడా నాట్ గుడ్ ఇన్సిడెంట్. కాబట్టి వీటన్నిటి వెనుకున్న అసలు నిజాలు సిబిఐ ఖచ్చితంగా బయటికి తీసుకొస్తుందని నేను అనుకుంటున్నాను. ఎస్, డెఫినెట్ గా సార్, దేశం మొత్తం వెయిట్ చేస్తుంది సిబిఐ ఎంక్వైరీలో నిజాలు బయటికి రావాలి. అది హత్య ఆత్మహత్య అనేది నిజాలతో సాక్ష్యాధారాలతో తేలాలి, శిక్ష పడాలి అని కూడా కోరుకుంటుంది. ఎస్, ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్ మేము కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఫోన్ లైన్ లో జాయిన్ అయినందుకు మాతో పాటు. ఓకే, ఎస్, థ్యాంక్ యూ. సిబిఐ ఎంక్వైరీ అయితే నిష్పక్షపాతంగా జరుగుతుంది అనేది మనకి సాక్షాత్తు సిబిఐ మాజీ అధికారి లక్ష్మీనారాయణ గారు చెప్తున్నారు. దానికి ప్రాసెస్ ప్రకారం, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ప్రకారం ఖచ్చితంగా 60 days కానీ 90 days కానీ టైం ఉంటుంది. ఆలోపు ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అంతా పూర్తి చేస్తారు. విచారణ అనేది ఎట్లాంటి ఒత్తిళ్లకి లోన్ కాకుండా ఇన్వెస్టిగేట్ చేస్తారు అనేది అయితే చెప్తూ ఉన్నారు. కాబట్టి అండ్ ప్రస్తుతం ఇప్పుడు అంటే లీగల్ ఆస్పెక్ట్ పరంగా మనం చూసుకుంటే గనక నార్కోటిక్ డ్రగ్స్ కంట్రోల్ బ్యూరో ఇప్పుడు ఏదైతే రంగంలోకి దిగి విచారణ చేస్తుందో, ఆల్రెడీ రియా చక్రవర్తిపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేశారు. ఆమెను అరెస్ట్ చేసేందుకు కూడా రంగం సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఆమె నాకు పోలీస్ ప్రొటెక్షన్ కావాలి, పోలీసులు రంగంలోకి దిగే ముందే చాలా మంది నా మీద కుట్ర పన్నుతున్నారు, నాకు ప్రాణహాని ఉంది అంటూ ఆమె ఇప్పటికే ముంబై పోలీసుల్ని కూడా ఆశ్రయించారు. ముంబై పోలీసులు కూడా ఆమెకి ఒక సెక్యూరిటీని కూడా కల్పిస్తామంటూ కూడా భరోసా ఇచ్చారు. సోషల్ మీడియాలో కూడా ఇదంతా ఒక రకమైన దుమారం రేపుతోంది. మరోవైపు వీళ్ళ మీద ఆరోపణలు చేస్తున్న కంగనా రనౌత్ కూడా తనకి ప్రాణహాని ఉంది, తనకు కూడా సెక్యూరిటీ కావాలి అంటూ ఆమె కోసం ఒక హ్యాష్ ట్యాగ్ రూపంలో ఒక ప్రచారం సాగుతోంది. ఏది ఏమైనా ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళకి శిక్ష ఏం పడుతుంది, ఎవరు శిక్షార్హులు, దీంట్లో అబెట్మెంట్ టు కమిట్ సూసైడ్ అంటే సుశాంత్ సింగ్ ని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించింది రియా చక్రవర్తి అంటూ ఆమె మీద ప్రధాన ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అసలు చట్టం ఏం చెప్తోంది? నార్కోటిక్స్ యాక్ట్ ప్రకారం ఎన్డీపీఎస్ యాక్ట్ కింద నిషేధిత డ్రగ్స్ కలిగి ఉన్నా లేదా కొనడానికి డబ్బులు సహాయం చేసినా వాళ్ళందరూ కూడా శిక్షార్హులే. మరి చట్టం ఏం చెప్తుంది? నిజంగానే వాళ్ళకి శిక్ష పడే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి? ఇప్పుడున్న సాక్ష్యాలతో ఏ మేరకు శిక్ష పడే అవకాశం ఉంది? వీటి గురించి మనకి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనతో పాటు లైవ్ లో ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు మాజీ అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి గారు. రామకృష్ణారెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం. ఎస్, ఇప్పుడు ప్రస్తుతం అంతా కూడా మొదట్లో స్టేట్ పోలీసులు ఇన్వెస్టిగేట్ చేశారు, తర్వాత ఈడీ ఎంటర్ అయింది, ఆఫ్టర్ దట్ సిబిఐ ఎంటర్ అయింది, ఇప్పుడు ఎన్సిబి ఎంటర్ అయింది. ఇప్పుడు ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం చూసుకుంటే ఇంకా కేసు కొంచెం స్ట్రింజెంట్ అయింది అనేది చెప్తున్నారు. ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం కనుక రియా చక్రవర్తి మీద క్రిమినల్ కేసు నమోదైతే ఫర్దర్ గా ఎలా ఉండబోతోంది సార్? లీగల్ ప్రొసీజర్ అనేది ఏముంటుంది? అది ఇప్పుడు వాస్తవంగా ఇందులో ఏముంటుందంటే, నార్కోటిక్ యాక్ట్ ప్రకారంగా ఒకవేళ ప్రూవ్ అయితే, ఎవిడెన్స్ కనుక ఉంటే దానికి శిక్ష చాలా సామాన్యంగా 7.5 years అట్లా ఏదో ఉంటుంది. అది నార్కోటిక్ యాక్ట్ కింద నేను ఇది పనిష్మెంట్ ఇస్తారని నేను అనుకోను. ఎందుకంటే ఇది అల్టిమేట్ గా ఇది మర్డర్ దారి తీసింది కనుక, ఇది అటెంప్ట్ మర్డరు ఆ యాంగిల్ లో దించి వాస్తవంగా ఇన్వెస్టిగేషన్ లో కనుక రుజువు అయితే రియా చక్రవర్తి కనుక దానికి ప్రధానంగా సూత్రధారి అయ్యేది ఉంటే కనుక ఇంకా వేరే సెక్షన్ల కింద ఐపీసీ కింద కన్వర్ట్ చేసి వేరే విధంగా శిక్ష ఇవ్వడానికి వీలు పడుతుంది. ఇది నార్కోటిక్ యాక్ట్ కింద ఆయనకు మందులు తినిపించో, అతనికి ఏదో చేసి అతన్ని తనంతర తాను సూసైడ్ చేసుకోవడానికే కానీ ఇంకే విధంగా చేసినా అది వేరు విషయం. కానీ ఈ నార్కోటిక్ యాక్ట్ దాంతోనే ఆగిపోదు ఈ విషయం. ఎందుకంటే ఇది అతను చనిపోయినాడు కనుక దీనికి మూలం కనుక నార్కోటిక్ యాక్ట్ వన్ ఆఫ్ ది రీజన్ కనుక ఉండట్టే ఏదంటే దానికి వేరే విధంగా వేరే సెక్షన్ల కింద శిక్ష ఇవ్వడానికి వీలు పడుతుంది.
కానీ ఇక్కడ మనం అనుకునేది ఏంటంటే ఇప్పుడే లీగల్ యాంగిల్లో మనం ఏం చెప్పలేము, ఇదంతా ఇన్వెస్టిగేషన్ స్టేజ్ లో ఉంది. అయితే ఇప్పుడు రెండు దానికి మనకు ఇంపార్టెన్స్ ఎందుకు వచ్చిందంటే మీలాంటి వాళ్ళు నేషనల్ ఛానల్స్ చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి దాన్ని ఇష్యూ తీసుకొచ్చినారు. రెండోది రెండు రాష్ట్రాలు మహారాష్ట్ర బీహార్ స్టేట్ గా ప్రామినెంట్ గా కంటెక్ట్ చేసిన సుప్రీం కోర్టులో అది సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయన్నా లేదా అని. దానికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా బీహార్ లో ఎలక్షన్స్ ఇవన్నీ చూస్తుంటే ఈ సిబిఐ రంగంలోకి దిగి 6 రోజుల్లో కనుక ఇన్వెస్టిగేట్ చేసిన ఒక ఆస్పెక్ట్ కనుక మనం గమనించేదంటే ఇందులో అతనికి డబ్బులు తక్కువ ఏం లేవు, డబ్బులు ఉన్నవాడు ఆనందంగా గర్ల్ ఫ్రెండ్స్ తో కాలం గడుపుతున్నటువంటి వ్యక్తి సడన్ గా ఒక సూసైడ్ చేసుకోవడానికి అందరికీ అనుమానాస్పదంగా ఉన్నది. దీని ఇంకా ఏదో ఒక విధమైనటువంటి ఒక ఘటన, దీని ప్లాన్, దీని ఒక మర్డర్గా కానీ అతన్ని చంపడానికి కానీ ఏదో ఉన్నట్టని అందరు అనుకుంటున్నారు. అది సిబిఐ కనుక తెలిసేది ఉంటే అప్పుడు దాని నార్కోటిక్ యాక్ట్ కాకుండా ఆ నార్కోటిక్ యాక్ట్ కింద కూడా పెట్టి ఆ సెక్షన్ల కింద కూడా పెట్టి ఇంకా వేరే ప్రధానమైన సెక్షన్ లో జరిగినటువంటి ఒక ఎవిడెన్స్ గ్యాదర్ చేసి దాన్ని మళ్ళీ ఎఫ్ఐఆర్ లో చార్జ్ షీట్ తో డిఫరెంట్ సెక్షన్ కింద కన్వర్ట్ చేసి కేసు పెట్టి అది ఇంకా వేరే సెక్షన్ల కింద శిక్షపడే అటువంటి అవకాశం ఉంది. డెఫినెట్ గా ఇదంతా చూస్తుంటే ఏదో ఒకటి అనుమానంగా ఉన్నట్టు మాత్రం కనపడుతుంది. ఓకే, అంటే ఇప్పటికే రియా చక్రవర్తి మీద చాలా ఆరోపణలు వస్తున్నాయి సార్. లైక్ అంటే అనాథరైజ్డ్ ట్రాన్సాక్షన్స్ చేసిందని, ఎవిడెన్స్ మిస్అప్రోప్రియేట్ చేసిందని, హార్డ్ డిస్క్లన్నీ కూడా కరప్ట్ అయ్యే విధంగా డిస్ట్రాయ్ చేయడం జరిగిందనేసి. సో ఇవన్నీ వస్తున్న నేపథ్యంలో ఏ మేరకు అంటే ఇప్పుడు మొత్తం అంతా కూడా సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెసే ఉన్నాయి, డిజిటల్ ఎవిడెన్స్ల ఆధారంగానే ఏవైతే కరప్ట్ అయిపోయిన వాట్సాప్ చాట్లు కానీ ఫోన్ రికార్డ్స్ కానీ వీటి ద్వారానే ఇన్వెస్టిగేషన్ అంతా కూడా జరుగుతోంది చాలా మట్టుకు కూడా. సో ఈ డిజిటల్ ఎవిడెన్స్ అనేవి ఎంతవరకు పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుంది? డిజిటల్ ఎవిడెన్స్ కూడా అమెండెడ్ ఎవిడెన్స్ యాక్ట్ కింద ఎవిడెన్స్ గా పరిగణించవచ్చు. అదే కాకుండా ఈ రోజు ఒక టీవీ ఛానల్ లో నేను చూశాను, ఏంటంటే ఈ యొక్క సుశాంత్ అండ్ ఈ చక్రవర్తి బ్రదర్ కూడా ఓ కంపెనీ ఫ్లోట్ చేసినట్టు, ఆ కంపెనీలో డబ్బు పెట్టినట్టు, ఇదంతా కారణం ఏంటంటే దీని వెనుక ఎకనామిక్ మోటివ్, అంటే ఏదో డబ్బు ఎకనామిక్ మోటివ్ కూడా ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. ఇది ఏంటంటే ఒక కంపెనీ ఫామ్ చేయడానికి అవకాశం ఉంది. యూరోప్ పోయి సుశాంత్ ను రియా చక్రవర్తి యూరోప్ పోయేటప్పుడు రియా చక్రవర్తి తమ్ముడు కూడా ఎంబడిగా ఉండడం, వాళ్ళు ఎంబడి ఉండడం, ఇదంతా ఒక విధంగా నార్మల్ గా ఒక గర్ల్ ఫ్రెండ్ తోని చక్రవర్తి సుశాంత్ కనుక యూరోప్ పోయి ఏంటంటే పక్క పంట తమ్ముడు ఉండడానికి ఆస్కారం ఏముంటది, ఉండదు నార్మల్ గా. అయితే తమ్ముడు వీళ్ళంతా పోవడం, కంపెనీ ఫ్లోట్ చేయడం, దీని ఇంకా ఎకనామిక్ యాక్టివిటీ ఉన్నది. డబ్బు ప్రధానంగా ఈ డబ్బును కాజేయడం అనేది ప్రధానంగా ఉన్నట్టు కూడా అనుమానంగా కనపడుతుంది. కాబట్టి ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో ఇంకా తేల్చాల్సి ఉంటుంది. ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో తెలిస్తే ఇప్పుడు మహారాష్ట్రలో ఉన్నటువంటి ఒక చీఫ్ మినిస్టర్ గారి కొడుకు మీద కూడా కొంత అనుమానంగా పొలిటికల్ గా. అయితే రామకృష్ణారెడ్డి గారు, ఇప్పుడు ఇన్ని ఆరోపణల మధ్యలో ఇప్పటికే ఆమె నాకు లైఫ్ థ్రెట్ ఉంది అంటూ ప్రొటెక్షన్ కోసం కూడా పోలీసులను అప్రోచ్ అయిన క్రమంలో ఒకవేళ రియా చక్రవర్తి వాళ్ళ తమ్ముడు కానీ వాళ్ళ ఫాదర్ కి సంబంధించిన ఆస్తుల మీద కూడా ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతోంది, అతని స్టేట్మెంట్ కూడా. సో ఒకవేళ రియా యాంటిసిపేటరీ బెయిల్ కి గనక అప్లై చేస్తే వచ్చే అవకాశాలు ఉంటాయా? ఎందుకంటే ఇప్పుడు ఆమె ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇప్పుడు రియా చక్రవర్తి కనుక యాంటిసిపేటరీ బెయిల్ కనుక అప్లై చేస్తే బెయిల్ ఇవ్వడం కొంచెం కష్టమే. ఇప్పుడు ఇంత నేషనల్ లెవెల్లో దీనికి ఇంపార్టెన్స్ వచ్చిన విషయం. కాకపోతే రియా చక్రవర్తి కనుక ప్రొటెక్షన్ అడుగుతున్నది కనుక అడిగినా అడగకున్నా పోలీసు వాళ్ళే ఆమె ప్రొటెక్షన్ ఇవ్వడానికి వస్తుంది. ఇప్పుడు ఆమెకి ఏమన్నా థ్రెట్ కనుక అయ్యేదానికి ఏమన్నా అయితే ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో చాలా ప్రాబ్లం అవుతుందని పోలీసు వాళ్ళని ఆమెను అరెస్ట్ చేసి ఒక ప్రొటెక్షన్ గా ఉంచడం, ఇంకా కొంత స్టేజ్ దాటినాక ఇంకా కొంత ఎవిడెన్స్ గ్యాదర్, ఇప్పుడే ఆమెను అరెస్ట్ చేయకపోవచ్చు 1-2 రోజుల వరకు, ఇంకా 1-2 రోజుల్లో ఎంతవరకు ఎవిడెన్స్ అడ్వాన్స్ అవుతుందో అని చూసి ఆ ప్రకారంగా ఈ యొక్క చక్రవర్తిని అరెస్ట్ చేసి ప్రొటెక్షన్ లేకుండా ఆమెను పోలీసు వాళ్ళే ఈవెన్ కాపాడేంత ప్రయత్నం చేయొచ్చని. థ్యాంక్ యూ సో మచ్ రామకృష్ణారెడ్డి గారు, మాకు లీగల్ కి సంబంధించిన ఏ రకంగా ఉంది, ఏ రకంగా జరగబోతుంది దాని మీద ఒక క్లారిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.
ఎస్, ఏది ఏమైనా ఎన్ని ఆరోపణలు వచ్చినా ఒక ఇండస్ట్రీ అది వ్యక్తులతో కూడింది అయినప్పటికీ కూడా ఒక వ్యక్తి చేసినా కూడా టోటల్ గా ఇండస్ట్రీ మీద అది మరక పడుతుంది. ఇప్పటికే అది ఏ భాషకి సంబంధించిన ఇండస్ట్రీ అయినా ఒక సినీ ప్రపంచం అనగానే బయట నుంచి వచ్చే వ్యక్తులందరూ కూడా దాన్ని ఒక